వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం తనపై షర్మిల పచ్చి అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. షర్మిల నీచంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక జగన్తో పాటు తనపై కూడా అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రమనాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. మీ తండ్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వార్ చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 2011. ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడిందా లేదా? మీరు తెలుసుకొని మాట్లాడారా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా? నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటుండండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు. వారి ముఖం కూడా నేను చూడలేదు. ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండాలా? రక్తం పంచుకునే బిడ్డగా మీకు ఉండాలా? నేను ఎవరో, నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, పార్టీని పర్సన్ నేను వేసుకున్నానమ్మా. సిబిఐ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వెంటాడి జగన్మోహన్ రెడ్డి